ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వైద్య విద్యలో నవశకం, నేటి యువత సామర్థ్యం అద్భుతం, సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, విద్యార్థుల ఎదుగుదలే ప్రభుత్వ సంకల్పం, 2002 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు, సిబిఐ విచారణలో కాకానికి క్లీన్ చిట్, ఈ నెల 9 నుంచి ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్, చిన్న పరిశ్రమ ధగధగ, పర్యావరణ న్యాయంపైన దృష్టి, కామన్వెల్త్ న్యాయాధికారుల సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అంతరిక్ష వీధిలో ట్రాఫిక్ జామ్, చెలరేగుతున్న అసాంఘిక ముఠాలు, ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే జాగ్రత్త. ఈరోజు వార్తలను చూద్దాం. వైద్య విద్యలో నవశకం. ఇప్పుడు వైద్య సేవలే కాదు, వైద్య విద్య కూడా మనకు చేరువైంది. ఒక ప్రక్క ప్రజారోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి జగన్, మరో ప్రక్క మన విద్యార్థుల వైద్య విద్య కలలను సైతం సాకారం చేశారు. కోట్లుంటేనే డాక్టర్ కోటు సాధ్యమనే నానుడిని తొలగిస్తూ ఒకేసారి పెద్ద ఎత్తున వైద్య కాలేజీల ఏర్పాటుతో మెడికల్ మిరాకిల్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీల సంఖ్య 11. గత 4.5 కృషి ఫలితంగా కొత్తగా సాకారమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య ఏకంగా 17. వైద్య ఆరోగ్య రంగానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తుందో చెప్పేందుకు ఇది చాలు. వీటి ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తున్నారు. ఇప్పటికే 5 కొత్త మెడికల్ కళాశాలలను ప్రారంభించగా వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 ప్రారంభం కానున్నాయి. మిగిలిన 7 కాలేజీలను 2025-26లో ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. కొత్త మెడికల్ కళాశాలల ద్వారా 2550 ఎంబీబీఎస్ సీట్లను విద్యార్థులకు అదనంగా అందుబాటులోకి తెస్తున్నారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్యా అవకాశాలు పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. నేటి యువత సామర్థ్యం అద్భుతం, సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎన్నో సవాళ్లను పరిష్కరిస్తున్న నేటి యువత సామర్థ్యం చూసి తనకు ఆశ్చర్యం కలుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ఓటమిని అభివృద్ధికి బాటగా మలుచుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. జీవితమంటే మ్యారథాన్ వంటిదే తప్ప 100 మీటర్ల స్ప్రింట్ కాదని ఆయన పేర్కొన్నారు. బరోడాలోని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ 72వ వార్షిక స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ఆదివారం జస్టిస్ డివై చంద్రచూడ్ వర్చువల్గా ప్రసంగించారు. ఈ ఏడాది యూనివర్సిటీ ప్రదానం చేసిన మొత్తం 346 బంగారు పతకాల్లో అత్యధికంగా 336 పతకాలు మహిళలు అందుకోవడాన్ని మన దేశం మారుతోందనడానికి నిజమైన గుర్తుగా ఆయన అభివర్ణించారు. చరిత్రలో ఇది ఒక ప్రత్యేకమైన సమయం. మునిపెన్నడూ లేనంతగా టెక్నాలజీ నేడు ప్రజలను అనుసంధానం చేస్తోంది. అదే సమయంలో వారిలో భయాలు, ఆందోళనకు సైతం కారణమవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వృత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇవి సంప్రదాయ వృత్తులతో సంబంధం లేనివి. వీటిల్లో ఎవరికి వారు తమ ప్రయాణం సాగిస్తున్నారు. ఈ సమయంలో పట్టభద్రులుగా బయటికి వస్తున్న మీ అందరికీ ఇది ఉత్తేజకర సమయం. ఇదే సమయంలో అనిశ్చితిని, గందరగోళాన్ని సృష్టిస్తాయి అని హెచ్చరించారు. విద్యార్థుల ఎదుగుదలే
ప్రభుత్వ సంకల్పం. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, కని విని ఎరుగని పథకాలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం వాటిలోని పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా తీర్చిదిద్దనుంది. ఇందుకోసం రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై శిక్షణనివ్వడానికి సంకల్పం పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. భవిష్యత్తులో ఏదైనా సమస్య ఎదురైతే పారిపోవడం కాదు, ఎదుర్కొని పరిష్కారం వెదకాలి. భిన్న మనస్తత్వాలు ఉన్న బృందాన్ని కలుపుకుని విజయవంతంగా పనిచేయగలగాలి. ఇందుకు భావోద్వేగాలను నియంత్రించుకోగలగాలి వంటి వాటిపై శిక్షణ మేనేజ్మెంట్ స్కూళ్లకు మాత్రమే ఇన్నాళ్లు పరిమితమైంది. ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి వచ్చింది. తొలి దశలో భాగంగా 1300 ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు శిక్షణ మొదలైంది. పాఠశాల విద్యాశాఖ, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ కలిసి ఉచితంగా ఈ శిక్షణను అందిస్తున్నాయి. 2002 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద 2001.8 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ రూపుదిద్దుకోనుంది. ఈ బల్క్ డ్రగ్ పార్కును ఈపీసీ విధానంలో నిర్మించడానికి ఏపీఐఐసి టెండర్లు పిలిచింది. 1,234.75 కోట్ల రూపాయలతో బల్క్ డ్రగ్ పార్కును డిజైన్ చేసి అభివృద్ధి చేసే విధంగా ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. 2001.8 ఎకరాల్లో 139.07 ఎకరాల్లో ఉన్న చెరువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. సిబిఐ విచారణలో కాకానికి క్లీన్ చిట్. నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్ల గల్లంతైన కేసులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫైళ్ల గల్లంతు వ్యవహారంతో కాకానికి ఏమాత్రం సంబంధం లేదని, ఈ కేసులో ఏపీ పోలీసులు సక్రమంగానే దర్యాప్తు చేశారని తేల్చి చెప్పింది. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులుగా పేర్కొన్న సయ్యద్ హయత్, షేక్ ఖాజా అనే 2 వ్యక్తులే నెల్లూరు న్యాయస్థానంలో ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఫైళ్లను కూడా అపహరించినట్లు నిర్ధారించింది. మంత్రి కాకాని ఆ ఫైళ్లను దొంగతనం చేయించారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఈ మేరకు విజయవాడలోని 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9 నుంచి ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర మెగా టోర్నీ తుది ఘట్టానికి చేరుకుంది. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా 5 దశల పోటీల్లో దిగ్విజయంగా 4ంటిని దాటుకుని ఫైనల్స్కు చేరుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విశాఖ వేదికగా విజయ గీతిక మోగించనుంది. దేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజిస్ట్రేషన్లతో ఆడుదాం ఆంధ్ర రికార్డు సృష్టించింది. గ్రామ, వార్డు సచివాలయం, మండల స్థాయిలో ప్రతిభకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలకు నగదు బహుమతులను అందిస్తోంది. చిన్న పరిశ్రమ ధగధగ. ఓ ప్రయత్నం 10 మందికి ఉపాధి చూపించేందుకు మార్గమైంది. చిన్నపాటి సంకల్పం ఎంచుకున్న రంగంలో విజయ పథకానికి దారి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే ప్రతి జిల్లా పారిశ్రామికంగా పురోగమిస్తుందని రుజువైంది. విశాఖపట్నంలో అత్యాధునిక డెంటల్ ల్యాబ్,
నెల్లూరు జిల్లా పొదలకూరులో బయోమాస్ బ్రికేట్స్, బాపట్ల జిల్లా బల్లికురువ మండలంలో మారుతి గ్రానైట్స్, ఇలా ఏర్పడిన చిన్న పరిశ్రమలే ఇప్పుడు వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకు ప్రతి జిల్లాలో పుట్టుకొస్తున్న ఎంఎస్ఎంఈలే సాక్ష్యం. పర్యావరణ న్యాయంపైన దృష్టి. కామన్వెల్త్ న్యాయాధికారుల సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వాతావరణ మార్పులు ప్రపంచానికి పెను సవాలుగా మారుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో పర్యావరణ న్యాయ సాధనకు కృషి చేయాల్సిన అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ కామన్వెల్త్ న్యాయాధికారుల సదస్సును ఉద్దేశించి ఆదివారం ఆమె ఈ మేరకు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం గురించి స్పష్టంగా నిర్దేశించింది. ప్రజలకు అవన్నీ దక్కేలా చూడటం మనందరి ఉమ్మడి బాధ్యత. ఈ దిశగా కామన్వెల్త్ దేశాలన్నీ చొరవ తీసుకోవాలి అని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. అంతరిక్ష వీధిలో ట్రాఫిక్ జామ్. అంతరిక్ష వీధి ఉపగ్రహాలతో కిక్కిరిసిపోతోంది. అగ్రరాజ్యాలు మొదలుకుని చిన్నా చితక దేశాల దాకా కొన్నేళ్లుగా ఎడాపెడా ఉపగ్రహ ప్రయోగాలు చేపడుతున్నాయి. స్పేస్ ఎక్స్ వంటి బడా ప్రైవేట్ ఏజెన్సీలు కూడా వీటికి తోడయ్యాయి. దాంతో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య అడ్డు అదుపు లేకుండా పెరుగుతూ వస్తోంది. ఇలా అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాంతోపాటే ఉపగ్రహ సంబంధిత వ్యర్థాల పరిమాణము నానాటికి పెరిగిపోతోంది. ఈ ధోరణి అంతరిక్ష సంస్థలతో పాటు సైంటిస్టులను ఇప్పుడు బాగా కలవరపెడుతోంది. చెలరేగుతున్న అసాంఘిక ముఠాలు. విజయవాడ నగరం సహా కృష్ణా జిల్లా శివారులో బ్లేడ్ బ్యాచ్ దారుణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మత్తులో ఒంటరిగా వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు. తాజాగా శనివారం నగరం నడిబొడ్డున ముఠా కార్మికుడిపై బ్లేడ్ బ్యాచ్ చేసిన దాడితో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రాంతంలో ఉన్న ఓ బారు తెల్లవార్లు మద్యం విక్రయించడం గొడవలకు కారణమవుతోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ ప్రాంతానికి వాకింగ్ కోసం వృద్ధులు, మహిళలు వస్తుంటారు. అలాంటి ప్రాంతంలో ఇలాంటి దాడులు జరగడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. రాత్రిపూట పోలీసుల నిఘా లోపించడంతో రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్ ముఠాల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే జాగ్రత్త. తక్షణ శక్తి కావాలనుకున్నప్పుడో, స్నేహితులతో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడో వెంటనే మనకు గుర్తొచ్చేవి ఎనర్జీ డ్రింక్లే. క్షణం తీరికలేని ఈ జీవితాల్లో తక్షణ శక్తినిచ్చే ఆహారానికి, పానీయాలకు మనం అలవాటు పడ్డామనటంలో సందేహం లేదు. అయితే ఈ సౌకర్యమే మన అనారోగ్యాలకు కారణమవుతోందట. వీటిని తక్కువ మొత్తాల్లో తీసుకున్నా సరే విద్యార్థుల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు వస్తున్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. నిద్రలేమికి జీవనశైలి, ఒత్తిడి, నిద్ర వేళలు సక్రమంగా లేకపోవటం వంటివి కారణమైనప్పటికీ ఇది ఓ కారణమవుతోందట. సాధారణంగా ఎనర్జీ డ్రింక్లు త్వరగా శక్తినిస్తాయని, శారీరకంగా మానసికంగానూ చురుగ్గా ఉండొచ్చని తీసుకుంటాం. అయితే వీటిల్లో ఉండే కెఫీన్ కేంద్ర నాడీ వ్యవస్థను స్టిమ్యులేట్ చేసి అలసటను తగ్గిస్తుంది. అయితే ఇవి అందరిలోనూ ఒకేలాంటి ప్రభావం చూపించవట. ఒక వ్యక్తికుండే కెఫీన్ సెన్సిటివిటీ, ఆరోగ్యం, వారికున్న ఇతర వ్యాధులను బట్టి ఫలితాలు వేరుగా ఉంటాయట. వీటిని ఎక్కువగా తీసుకుంటే
బీపీ పెరగటం, ఆందోళన, గుండె సంబంధిత వ్యాధులు, జీర్ణ సమస్యల వంటివి తలెత్తుతాయట. వీటిల్లో ఉండే పంచదార బరువు పెరిగేలా చేయటమే కాదు, దంత సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ ఎనర్జీ డ్రింకుల వల్ల అందరికీ ఒకేలాంటి ప్రయోజనాలు అందవని, వాటిని పరిమితంగా తీసుకోకుంటే అనారోగ్యాలు తప్పవని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేటి నుంచి అసెంబ్లీ, ఈ నెల 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. మెయిన్ డ్రాకు రష్మిక అర్హత. ముంబై ఓపెన్ WTA 125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. ఆసీస్ను గెలిపించిన సీన్ అబాట్ వెస్టిండీస్తో సిడ్నీలో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 83 పరుగుల తేడాతో గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సీన్ అబాట్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. రన్నరప్ సుమిత్ సిక్కీ జోడీ ఫజర్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన సుమిత్ రెడ్డి, సిక్కిరెడ్డి జోడీ రన్నరప్గా నిలిచింది. భారత్ అదరహో పాకిస్తాన్పై 4-0తో గెలుపు. ప్రపంచ గ్రూప్ 1లో ప్రవేశం. గెలుపు ముంగిట ఆంధ్ర, బీహార్తో రంజీ మ్యాచ్. నితీష్ కుమార్ రెడ్డి భారీ సెంచరీతో చెలరేగడంతో బీహార్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ బి మ్యాచ్లో ఆంధ్ర గెలుపు ముంగిట్లో నిలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.